ఐటీ గ్రిడ్స్ డేటా అంశంపై కూలంకుషంగా దర్యాప్తు చేస్తున్నట్టు తెలంగాణ సిట్ ఇన్ఛార్జి స్టీఫెన్ రవీందర్ తెలిపారు. శాస్త్రీయ పద్ధతిలో అన్ని కోణాల్లో విచారణను సాగిస్తున్నట్లు వివరించారు. ఈ వ్యవహారంలో ఇతర సంస్థలేమైనా పాలు పంచుకున్నాయా అనే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. సేవామిత్ర యాప్లో తెలంగాణ వారి వివరాలు ఉన్నాయని, ఆ అంశాన్ని నిశితంగా చూస్తున్నట్లు చెప్పారు. డేటా నష్టం జరిగిన వారెవరైనా నేరుగా సిట్కు ఫిర్యాదు చేయవచ్చని రవీందర్ సూచించారు. పర్టికులర్ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి కొంచెం ఎక్స్పర్టీజ్ అవసరం ఉన్నది. ఫోకస్డ్ గా మనము ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేయాలని ప్రభుత్వం భావించి మరి ఈ ఎస్ఐటి అన్నది కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ప్రజల వ్యక్తిగత సమాచారం అపహరణ సంబంధించిన వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి ప్రతి అంశం ఏదైతే ఉన్నారో దాన్ని చాలా కులంకుషంగా దర్యాప్తు చేయాలని భావిస్తున్నాం. మరి ఐటీ గ్రిడ్స్ ఇంకా బ్లూ ఫ్రాగ్స్ మొబైల్ టెక్నాలజీ సంస్థలతో పాటు మరి ఇంకేమన్నా సంస్థలు కూడా ఈ వ్యవహారంలో భాగస్వామ్యం కలిగి ఉన్నాయా అన్న విషయం కూడా మేము దీన్ని బాగా పరిశీలిస్తాము. మెటీరియల్ ఏదైతే ఉన్నదో అక్కడ సీజ్ చేయడం జరిగింది. డేటా అసలు వాళ్ళ దగ్గర నుంచి ఎట్లా వచ్చింది, ఎవరిచ్చారు, ఏ పర్పస్ కోసమో ఆ డేటా మీరు వినియోగిస్తున్నారన్న విషయంలో కూడా ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు జరుగుతున్నది.